పెరింగపురం మండలం నుదురుబడి గ్రామం. నా పేరు ముచ్చుకోటయ్య. నేను ఎస్సీ దళిత మూవ్మెంట్ కానీ డాక్టర్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చేసినటువంటి కృషి చాలా అద్భుతము, అభినందనీయము. ఈ ప్రభుత్వం వల్ల గడిచిన ప్రభుత్వంలో అనేకటువంటి రైతులకు కానీ కూలీలకు కానీ ఇసుక, శాండు, ల్యాండు మాఫియా జరిగింది. ఆ మాఫియా వల్ల వ్యవస్థ కుదేలైపోయింది. అది గమనిస్తూ ఉన్నారు. 11 పరిశ్రమలు తిరిగి విదేశాలకి రిటర్న్ వెళ్ళిపోయినాయి. అంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా వెలయతాండం చేస్తూ ఉంది. అదేవిధంగా మన సూపర్ 6 పథకాలు అనేటువంటివి చాలా అద్భుతమైన పథకాలు పెట్టారు. ఆ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని, మన మనిషికి తలకాయ ఎంత ముఖ్యమో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అంత ముఖ్యము. ఈ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారు చేయూతనిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. అదేవిధంగా ఈ పరిస్థితిని మాత్రం అర్థం చేసుకుని పురంధేశ్వరి గారి చొరవ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ముస్లిం మైనార్టీలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మక్కా పక్కా కానీ దిల్హోనా కానీ తర్వాత అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు గవర్నమెంట్లోనే ఇచ్చారు. ముస్లింలు ఎప్పటికీ విస్మరించలేదు. మక్కా పక్కా కానీ హౌసింగ్ కానీ ఏదైనా కానీ హజ్ హౌస్ కానీ వాళ్ళని పంపించడంలో కానీ చాలా చొరవ తీసుకున్నారు. ముస్లింలకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎస్సీల మీద మరీ ఎక్కువగా ఎస్సీల మీద ఎస్సీ పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాము. ఎస్సీ మీద ఎస్సీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేమని మాట్లాడితేనే 41 నోటీసులు, హెరాస్మెంట్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ 53 రోజుల జైలు నిర్బంధంలో ఉన్నప్పటికీ ఎంతోమంది 203 మంది ప్రాణాలు కోల్పోయితే నిజం కలవాలని వాళ్ళ సతీమణి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నది. ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమెతో పాటు ఈ ప్రతి ఒక్క కుర్రవాళ్ళు, డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు గమనించారు. అందుకే పట్టభద్ర ఎలక్షన్లో 3 క్లీన్ చిట్ ఇచ్చారు. దీనికి ఉదాహరణ అదే. కావున మేమందరం కూడా ఈ 15 సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గాన్ని శ్రావణ్ కుమార్ గారు అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రతి కార్యకర్తతోటి ఆయన పరిచయాలు ఉన్నాయి. ఆయన అయితే మచ్చలేని నాయకుడు. 33,000 ఎకరాలు భూసేకరణలో కూడా ఆయన పేరు ఇంత బయటకు రాలేదంటే ఆయన నీతి నిజాయితీకి నిలువురు తట్టడం అర్థం. అదేవిధంగా అగ్నికి వాయుతోడైనట్టు మనకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం అనేది అభినందనీయము. ఆయన సారథ్యంలో ప్రవాసాంధ్రులు కానీ అక్కడ ఉన్నట్టు ఎన్ఆర్ఐలు కానీ వచ్చేసి ఇక్కడ పరిశ్రమ నెలకొల్పి ఈ రాష్ట్రాన్ని కానీ ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కానీ రూపురేఖలు మారుస్తారని మేము చదువుకున్న కుర్రవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ మిగతా జనం కానీ పూర్తిగా దృఢ సంకల్పంతో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇదే వరవడ కొనసాగించి ఆయన గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు లక్ష్మయ్య. నేను ప్రైవేట్గా స్పిన్నింగ్ మిల్లులో జాబ్ చేస్తూ ఉంటాను, ప్రైవేట్ జాబ్. స్థానికంగా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? మాకు 10,000 రూపాయల శాలరీ అండి. ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికే మాకు సరిపోవట్లేదు. దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. పెట్రోల్ ధర పెరగడం వల్ల దానివల్ల మేము బళ్ళకు పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అన్ని విధాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని విధాలుగా చాలా కష్టాలు పడుతున్నాయండి. ఈ గవర్నమెంట్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది? మేము గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఉన్న సమస్యలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొలం పనికి పోయేవాళ్ళు కానీ లేకపోతే టాబీ పని మేస్తులు కానీ కనీసం మేము ఒక యూనిట్ ఇసుక కొనుక్కోవడానికి కూడా మాకు స్తోమత లేదండి. అంత దయనీయ స్థితిలో మేము బతుకుతున్నాం ఈ గవర్నమెంట్లో. మేము శ్రావణ్ కుమార్ గారికే చేస్తామండి. 15 సంవత్సరాల నుంచి శ్రావణ్ కుమార్ గారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు. మాకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ శ్రావణ్ కుమార్ గారే మాకు చూస్తూ ఉంటారు. అంటే సుచరిత గారు అంటే కూడా మాకు అభిమానం అండి. ఎందుకంటే ఈ యాక్చువల్గా ఈ ఒక్క నియోజకవర్గం ఇప్పుడు మాత్రమే వచ్చింది కాబట్టి మేము శ్రావణ్ కుమార్ గారి కోసమే పనిచేస్తూ ఉంటామండి. మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మద్దతు ఇస్తామండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావంతులు, డాక్టర్గా పనిచేసి ఉన్నారు. అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అతనికి తెలుసు కాబట్టి వస్తే మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. పేరు తురక ప్రసాద్ అండి, గుంటూరు జిల్లా పెరింగపురం మండలం నుదురుపాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం కూటమి రావాలని కోరుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే
డెవలప్మెంట్ కోసం. 2019లో నేను మా టీం మొత్తం కూడా వైసీపీకి ఓటేసాం. అంతకుముందు 2014లో టీడీపీకి ఓటేసాం, 2019లో వైసీపీకి ఓటేసాం. అయితే 2024లో టీడీపీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నానంటే కేవలం డెవలప్మెంట్ కోసం, మన రాజధానిని ఎక్కడికో తరలిపోకుండా చూసుకోవడం కోసం. దానితో పాటుగా ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్కటి కూడా చేయకుండా, ఇంప్లిమెంట్ చేయకుండా, జాబ్స్ కూడా ఇవ్వకుండా సచివాలయాలని, వాలంటీర్లను కూడా ఉద్యోగాలుగా చూపిస్తున్నటువంటి అవివేకమైన మనస్తత్వం, అవివేకమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వారిని ఓడించాలని మేము అనుకుంటున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా తీయనటువంటి ఏకైక గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే అది ఈ జగన్ ప్రభుత్వమే. ఈ గవర్నమెంట్కి మేము వేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఏటా 6,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు జనవరిలో క్యాలెండర్లో ఇస్తామని చెప్పి ఇంతకుముందు హోమ్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి సుచరిత గారి ద్వారానే స్టేట్మెంట్ ఇప్పించి ఒక్క నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయకుండా ఒకే ఒక నోటిఫికేషన్ 2023లో ఇచ్చి అది కూడా కోర్టు కేసుల రీత్యా ఆగిపోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ భూములు లాక్కోవడం జరిగింది. రాజధానిని, ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని ఎక్కడికో తరలించడం ద్వారా ప్రయోజనం ఏముండదు. అదే కనుక మనకు తాడికొండలో కనుక మన అమరావతి రాజధాని ఉంటే ఎంతోమందికి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎక్కడ ఉన్న సెంటర్లో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి దూర మారుమూలంలో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి విశాఖ నగరాన్ని మన రాజధానిగా చేయాలంటాం. ఇది 3 ముక్కల ఆటలాగా, ఇది పేకాట 3 ముక్కల ఆటలాగా ఉంది తప్పితే దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. ఓకేనా? అందుకని కూటమి సభ్యులకే అందరూ ఓట్లు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. గతంలో నేను వైసీపీకి ఓటేసినా కూడా ఇప్పుడు వేయకూడదు. ఖచ్చితంగా ఇటు మాకు శ్రావణ కుమార్ గారిని మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకొని టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు కూడా స్కీములు మరలా తిరిగి వస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు సివిల్స్ చదివే వాళ్ళకి, గ్రూప్స్ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా కోచింగ్లు ఇచ్చేవాళ్ళు, ఫ్రీ కోచింగ్లు. అలాంటి కోచింగ్ అనేది లేదు. ఒక నోటిఫికేషన్ అనేది ఒక్కటి కూడా ఇవ్వటం లేదు. ఓకేనా? ఎస్సీ ఎస్టీలకి అదేమంటే అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి విషయం చాలామందికి తెలియని అంశం. ఈ ఎస్సీ ఎస్టీలో కాదు, బీసీలో కూడా తెలియని అంశం ఏంటంటే ఫస్ట్ 15,000 అన్నాడు, తర్వాత 14,000 అన్నాడు, తర్వాత 13 అన్నాడు. అయితే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అమ్మఒడి పేరుతో ఒకళ్ళకే వస్తుంది. అది చాలామందికి తెలియదు. మాకు జగనన్న 13,000 ఇచ్చాడు, 14,000 ఇచ్చాడు అంటున్నాడు. దాంట్లో 3,200 సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఇచ్చే 13,000లో 3,200 సెంట్రల్ గవర్నమెంట్ పోతే 9,800 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. అదే అదర్స్కి అయితే, మిగతా వాళ్ళకైతే 13,000 ఇతనే ఇస్తున్నాడు. సో ఎస్సీ ఎస్టీలకి జరుగుతున్నటువంటి అన్యాయం అదొకటి. ఒక 70,000 ఫీజు వస్తుంది అనుకుంటే ఎస్సీకి ఎస్టీకి, దాంట్లో 42 అంటే 1,000 దాదాపు, అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. 28,000 40% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. అయినా సరే ఎస్సీ ఎస్టీలకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అంటున్నాడు. 2 మామిడికాయలు కోసినటువంటి అబ్బాయిని చంపినటువంటి ఎస్సీ పిల్లోడిని నా ఎస్సీ, అదే డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని తీసుకొచ్చేసి పక్కన పెట్టుకొని అతను సన్మానించడం అనేది నా ఎస్సీ అంట. మాస్క్ లేదని అడిగిన సుధాకర్ని ఎస్సీలోనే అతన్ని ఒక పిచ్చివాడిగా ముద్రీకరించి తర్వాత సరిపోటాకు కారణమైనటువంటి నా ఎస్సీ అంట. చీరాల కిరణ్ చంపటాకు కారణమయ్యి ఒక మాస్క్ అడిగినందుకు చంపటాకు కారణమైనటువంటి నా ఎస్సీ అంట. అసలు అనే హక్కు ఇతనికి అసలు లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే హక్కు లేదు. అలా అని అనుకుంటే 300 మంది సలహాదారుల్లో ఎస్సీ ఎస్టీలు ప్రాతిపదికన ఎన్ని ఇచ్చాడో ఒకసారి చూసుకోవాలి. 200 మంది, 250 మంది అతే సామాజిక వర్గం, జగన్ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు ప్రధానమైనటువంటి పదవుల్లో. దాన్ని అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనగలే మా వాళ్ళకి తెలియక అమాయకులు కాబట్టి జగన్ కోటేస్తున్నారు. ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి 2024లో ఖచ్చితంగా కూటమికి ఓటేసి గెలిపించేసి అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పిన ఒక కృత నిశ్చయంతో మేమంతా ఉన్నాం. టైం రాజకీయాల్లోకి వచ్చారు, సో అతనికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? అతను ఇతర దేశాల్లో ఉద్యోగం చేసి కూడా ఇక్కడికి వచ్చేసి సేవ చేయాలనుకుంటున్నాడు. అలాంటి విద్యావంతుల్ని సపోర్ట్ చేస్తే అతనికి విద్య గురించి తెలుసు కాబట్టి, ఒక డెవలప్మెంట్ గురించి తెలుసు కాబట్టి అతను డెవలప్ చేస్తాడనుకుంటే ఆలోచనతో ఆయనకి చేద్దాం అనుకుంటున్నామండి.